హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసి నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేనైతే చాలా బాగున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, నిన్నటి దాకా చూస్తే బెలూచిస్తాన్ సపరేట్ దేశంగా ప్రకటించుకొని ఇప్పుడైతే అది స్వతంత్ర దేశాన్ని రికగ్నైజ్ చేయమని ఐక్యరాజ్య సమితికి అట్ ది సేమ్ టైం ఇండియాకి మనకి ప్రపోజల్ అయితే పెట్టింది. ప్రపోజల్ ఇన్ ద సెన్స్ ఆ రిక్వెస్ట్ని అయితే పంపించింది, మమ్మల్ని సపరేట్ కంట్రీగా గుర్తించండి అని చెప్పేసి. సో ఏదైతే ఎంబసీస్ ఉన్నాయో అవి వాళ్ళు వచ్చి ఢిల్లీలో పెట్టుకుంటాం, లేదా మన ఇండియన్ ఎంబసీ కూడా అక్కడ బెలూచ్లో పెట్టమని, పాకిస్తాన్గా చూడకూడదు ఇప్పటి నుంచి, మమ్మల్ని అయితే బెలూచ్గా అంటే బెలూచ్ ప్రజలుగా చూడమని చెప్తూ ఉన్నారు. సో అది ఇండియా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి బెలూచిస్తాన్ ఎలా అయితే తన స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఇండిపెండెంట్ దేశంగా ఎలాగైతే ఇప్పుడు ఆవిర్భవించిపోతుందో, సో సేమ్ టైం సింధు ప్రజలు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళకి వాటర్ లేవు, మనం ఆల్రెడీ వాటర్ ఆపేసాము. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ అక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాయిస్ని రైజ్ చేస్తున్నారు. సో వాళ్ళ వాయిస్ని రైజ్ చేసి సపరేట్ కంట్రీగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న పోరాటమే. కానీ ఇప్పుడు రీసెంట్గా మన ఇండో పాక్ యుద్ధం వల్ల ఏం జరిగింది అంటే కనుక, రీసెంట్గా పాకిస్తాన్ బలహీనపడి ఈలోపు అవి 3 ముక్కలుగా డివైడ్ అయిపోవడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 2 కంట్రీస్గా డివైడ్ అయిపోవడానికి ఆల్రెడీ బెలూచిస్తాన్ ఎప్పుడైతే మనమైతే చెప్పామో అది ఇండిపెండెంట్ కంట్రీగా అయితే ప్రపోజ్ చేసుకుంది ఆల్రెడీ దానికి తను. సో నౌ బెలూచ్ ఏదైతే చూసుకొని ఈ కైండ్ ఆఫ్ లైక్ ఈ వ్యతిరేకత ఎలాగైతే తీసుకొచ్చారో పర్టికులర్ టైంలో, ఇప్పుడు సింధు ప్రజలు కూడా మాకు కూడా ఇలాంటి స్వాతంత్రమే కావాలి, మేము కూడా ఇండిపెండెంట్గా ఉంటాము, పాకిస్తాన్లో ఉండము అని ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు. అంటే వెరీ హైగా ఇంతకు ముందు నుంచి కూడా ఉంది, బట్ ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తూ స్టార్ట్ చేశారు. ఈ కరాచీలో కానీ, లేకపోతే ఇస్లామాబాద్లో కానీ ఆ దాడులు కానీ, లేకపోతే ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద దాడులు కానీ, ఇవన్నీ చూస్తూ ఉన్నాను న్యూస్లో. సో గోయింగ్ ఫార్వర్డ్ మేబీ ఇంకా మనకి పాకిస్తాన్ మ్యాప్లో కనిపించదు. ఆ కనిపించకపోను మోస్ట్లీ మనకి ఇంకా బెలూచిస్తాన్, సింధు మిగిలిపోతాయి. పాకిస్తాన్ ఎటుపోద్దాం మరి, ఆ చిన్న ముక్క తీసుకొని ఇంకా వాళ్ళు ఇంకేం చేస్తారు. సో వాళ్ళకి టోటల్గా 20 crores ఉంటారు. 20 crores ఉన్నప్పుడు అంటే అక్రాస్ ద కంట్రీ వాళ్ళని వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు, ఏం చేసుకోలేదు. అలాంటప్పుడు ఇండియా మీదకి ఎందుకు వస్తారో అర్థమే కాదు అసలు. కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎలా సర్వైవ్ చేసుకోవాలి ఏంటి అన్న చూసుకొని ఆ తర్వాత వేరే దానిలో